నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నదంతా అయింది. మనం అనుకున్న ఆ 3000 కిలోమీటర్ల మేఘాలు ఇప్పుడు భారత్కు వచ్చేసాయి. అంతరిక్షం నుండి ఉపగ్రహాలు పంపిన ఆ దృశ్యాలు చూసి వాతావరణ శాస్త్రవేత్తలే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని ఒక మహాద్భుతం, అంతకంటే ఎక్కువగా ఒక పెను ముప్పు మన భారతదేశ వాతావరణంపై దాడి చేయబోతోంది. అది కూడా 2 నెలల్లో, జూన్ జూలై నెలలో అతి పెద్ద కుంభవృష్టి భారతదేశాన్ని ముంచేయబోతుంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. భారత ఉపఖండంపై ఏకంగా 2,500 కిలోమీటర్ల పైన పొడవైన ఒక భారీ మేఘాల చట్రం కదులుతోంది. ఈ నిమిషంలో అది ఉత్తర మధ్య భారత ఉపరితలం మొత్తాన్ని కమ్మేస్తోంది. అఫీషియల్గా ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దీన్ని కన్ఫర్మ్ చేసింది. చరిత్రలోనే అత్యంత అరుదైన, అత్యంత తీవ్రమైన హెచ్చరికను జారీ కూడా చేసింది. అసలు ఈ 2,500 కిలోమీటర్ల మేఘాల గోడ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి, అది సృష్టించబోయే విధ్వంసం ఏంటి, ఆ తర్వాత కొద్ది నిమిషాల్లో దేశవ్యాప్తంగా ఏం జరగబోతుందనే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ భయంకరమైన వాతావరణ మార్పుల గురించి, వీటి వెనుక ఉన్న ప్రాథమిక కారణాల గురించి ఇంతకుముందే సాక్షి డిజిటల్ ఒక యూట్యూబ్ లింక్ మీకు ఆల్రెడీ ప్రచురించి ఇచ్చింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. సో గడిచిన కొన్ని వారాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో 48 డిగ్రీల భానుడి భగభగలతో నిప్పుల కొలిమిలా మారిన భారతదేశాన్ని చూసి దేశం మొత్తం ఉనికిపోయింది. కానీ సరిగ్గా అదే సమయంలో వాతావరణంలో ఊహించని ఒక భారీ పేలుడు సంభవించింది. భారతదేశపు అత్యంత అధునాతన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS పంపిన థర్మల్ ఇన్ఫ్రారెడ్ చిత్రాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు పులకించడం ఖాయం. పాకిస్తాన్ సరిహద్దుల నుండి మొదలై పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మీదుగా ఏకంగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఒక సుదీర్ఘమైన మేఘాల బెల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమం నుండి తూర్పునకు దీని పొడవు అక్షరాల 2,500 కిలోమీటర్లు, అంతకు పైగానే. ఇంత భారీ వాతావరణ మార్పు ఇటీవలి దశాబ్ద కాలంలో ఎప్పుడూ నమోదు కాలేదు. వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది కేవలం సాధారణ వర్షం మేఘాల సమూహం అయితే కాదు. ఇదొక మెటీరియలాజికల్ మాన్స్టర్. పశ్చిమ హిమాలయాల నుండి దూసుకొచ్చిన శక్తివంతమైన వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఒకవైపు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న విపరీతమైన తేమతో కూడిన గాలులు మరోవైపు సరిగ్గా మన భారత ఉపరితలంపై ఢీకొన్నాయి. కొన్ని రోజులుగా భూమిపై ఉన్న విపరీతమైన వేడి ఈ భారీ తేమను ఒక రాకెట్ లాగా ఆకాశంలోకి నెట్టింది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన అస్థిరత ఏర్పడి మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్స్గా రూపాంతరం చెందింది. అంటే అంతరిక్షం నుండి చూస్తే దట్టమైన తెల్లని కాంతిలా కనిపించే భారీ పిడుగుల మేఘాల కోట ఇది. ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్న అత్యంత తెల్లని భాగాలు దేనిని సూచిస్తున్నాయో తెలుసా? అవి అత్యంత ఎత్తుకు ఎగబాకిన మేఘాల శిఖరాలు. అక్కడ ఉష్ణోగ్రతలు -, డిగ్రీలలో ఉంటాయి. ఈ మేఘాల లోపల ఇప్పుడు అత్యంత భయంకరమైన వాతావరణ యుద్ధం నడుస్తోంది. దీని తీవ్రత ఎంతలా ఉందంటే రాబోయే కొన్ని రోజులలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్లు, రికార్డు స్థాయిలో వడగళ్ల వానలు, గంటకి 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులు బీభత్సం సృష్టించబోతున్నాయి. ఇప్పటికే ఐఎండీ ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు కూడా ప్రజలను అప్రమత్తం చేశాయి. పిడుగులు పడే ముప్పు విపరీతంగా ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ మేఘాల గోడ క్రమంగా తూర్పు వైపునకు కదులుతోంది. ఇది ప్రయాణించే మార్గంలో భారీ వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ హఠాత్తుగా వచ్చే ఈ తుఫాన్ల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని, అది జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రకృతి విసిరిన ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా సర్వసన్నద్ధమైంది. రాబోయే 2 వారాలు మన దేశ వాతావరణ చరిత్రలో అత్యంత కీలకమైనవి. ఏ క్షణంలోనైనా వాతావరణం మరింత రౌద్ర రూపం దాల్చవచ్చు. అంటే క్లౌడ్ బ్లౌస్ ఇట్లాంటివి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి. ఐఎండీ ఇచ్చే ఎప్పటికప్పుడు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ ఉండండి. వాతావరణానికి సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today. This is Harkrishna signing off for Sakshi Exclusive.